UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో బొడిమేర వాగు ఎందుకు ఓవర్ఫ్లో అయింది అండ్ ఫ్లడ్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఇదే బొడిమేర వాగు ఎందుకు ఓవర్ఫ్లో అయింది, ఫ్లడ్స్ అనేది ఎందుకు వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లడ్స్ అఫెక్టెడ్ ఏరియాస్ ఇది అండ్ ఇదే అఫెక్టెడ్ ఏరియాస్ ఎప్పుడు స్టార్ట్, ఎందుకంటే 2005లోనే ఇంతకంటే కొంచెం తక్కువ మోతాదులో ఫ్లడ్స్ అనేది వచ్చింది 2005లో. అప్పుల్లోనే బొడిమేర వాగు దగ్గర ఒక వాల్ అనేది ఓవర్ఫ్లో వాల్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే తర్వాత అక్కడ బొడిమేర వాగులో ఫ్లడ్స్ రాకపోయినప్పటికీ అందుకని ఆ వాల్ అనేది అక్కడ క్రియేట్ చేయలేకపోయారు. అండ్ ఇప్పుడు బొడిమేర వాగు అనేది ఓవర్‌ఫ్లో అయిపోయిన తర్వాత అక్కడ చాలా ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. ఎఫెక్టెడ్ ఏరియాస్ బొడిమేర వాగు ఎక్కడుంది, ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏ ఏరియాస్ ఒకసారి మీకు క్లియర్‌గా చెప్తాను ఇదే వీడియోలో. ఒకసారి చూడండి. సో బొడిమేర వాగు ఇదే అనమాట ఎఫెక్టెడ్ ఏరియాస్. ఇది ఎఫెక్టెడ్ ఏరియా. ఇక్కడ ఈ ఏరియా అనేది సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. అంటే కృష్ణలంక ఆ ప్రాంతం ఉంది కదా, ఇది కృష్ణలంక రాణిగారి తోట మొత్తం ఈ ఏరియాలో ఉందన్నమాట. సో ఈ ఏరియా ఏదైతే ఎల్లో కలర్ ఉందో ఇది కృష్ణలంక ఏరియా. కృష్ణలంక ఏరియాలో అది వాల్ అనేది కట్టడం తర్వాత ఇది ఏరియా ఎంతో కొంత ఇప్పుడు 80% పైన సేవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఇది సింగ్ నగర్, ఊర్మిళా నగర్, అజిత్ సింగ్ నగర్, వాంబే కాలనీ. సో ఈ మొత్తం భవానీపురం కట్ట పై నుంచి ఆ ఫ్లో అయ్యి స్వాతి థియేటర్ వైపు నుంచి మళ్ళీ చర్చ్ సెంటర్ దాకా వెళ్ళింది. ఇది అదే ఫ్లడ్స్ అనేది, అదే వరదలు అనేది. సో అక్కడ కూడా ఎక్కడ నడుంలోతో నీళ్ళు అనేది అక్కడ రావడం జరిగింది. సో ఈ బొడిమేర వాగు ఓవర్ఫ్లో అవడం వల్ల అక్కడ ఫ్లడ్స్ అనేది ఫామ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బొడిమేర వాగు ఎక్కడ ఉంది, ఏ ఎఫెక్ట్ ఏరియాస్ ఇంకా ఎఫెక్ట్ అయినాయి, ఇంకో ఎఫెక్ట్ అయినా ఒకసారి మీకు మళ్ళీ చెప్తాను. సో ఇది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా అనుకుందాం. సో ఇది ఒక రివర్, కృష్ణా రివర్ అనుకుందాం. ఇది అక్కడ కొల్లూరు దాకా వెళ్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది వెలగలేరు ఉంది, ఇక్కడ వెలగలేరు, తిరువూరు, విసనపేట. సో ఇక్కడ ఒక చిన్న ఆనకట్ట అనేది 1917స్లోనే అక్కడ ఒక చిన్న ఆనకట్ట అనేది అక్కడ పెట్టారు. ఎందుకంటే అక్కడ వాటర్ అనేది ఒకప్పుడు అది ఫ్లో అయింది. ఆ ఫ్లోను ఆపడానికి అక్కడ చిన్న ఒక రిజర్వాయర్ లాంటిది, ఒక చిన్న ఆనకట్ట లాంటిది, అక్కడ ఒక కాలువ లాంటిది క్రియేట్ చేశారు. ఎక్కడ ఇప్పుడు 1917స్లో అక్కడ అనేది క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత అక్కడ నుంచి కొల్లూరు దాకా ఏదైతే కృష్ణానది ఉందో ఇక్కడ ఓవర్ఫ్లో అయితే, ఒకవేళ ఇక్కడ ఓవర్ఫ్లో అయితే ఈ మొత్తం ఈ ఏరియాస్ మొత్తం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ కూడా ఓవర్ఫ్లో అయిపోయింది. ఒకప్పుడు 2005లో ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్న తర్వాత ఇక్కడ ఏం చేశారంటే ఇబ్రహీంపట్నం దగ్గర ఒక చిన్న డైవర్షన్ ఛానల్ అని క్రియేట్ చేశారు. ఆ డైవర్షన్ ఛానల్ ఎలాగా, డైరెక్ట్ కృష్ణా వాటర్లోకి వెళ్ళిపోయారు. ఒక ఛానల్ అనేది క్రియేట్ చేశారు, ఒక కాలువ లాగా. నిజం చెప్పుకోవాలంటే ఒక కాలువ క్రియేట్ చేసి అది కృష్ణా నదిలో వెళ్ళేదాకా చేసుకున్నారు. సో ఇక్కడ ఇబ్రహీంపట్నం ఇక్కడ ఛానల్ క్రియేట్ చేసి డైరెక్ట్ కృష్ణా నదిలో వెళ్ళేదాకా ఒక చిన్నది క్రియేట్ చేశారు. అది కూడా క్రియేట్ చేసింది ఇబ్రహీంపట్నంలో. వీటీపీఎస్ వాటర్, ఈ వాటర్ రెండు ఈ పొల్యూటెడ్ వాటర్ అనమాట. ఈ రెండు కృష్ణా నదిలో కొంచెం లైట్గా పొల్యూట్ అయింది అంతే. ఈ రెండు వాటర్ కృష్ణా నదిలో మొత్తం కలిసిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ ఇబ్రహీంపట్నం అయిపోయింది. ఇప్పుడు 1970స్లో ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోయింది. 2005లో ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర చిన్న ఒక కాలువ లాంటిది క్రియేట్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ కాలువ కూడా కృష్ణానదిలో వెళ్ళే రకంగా క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఎంతవరకు ఒక లిమిట్ అంటూ ఉంది వాటర్ అనేది. ఆ లిమిట్ దాటిన తర్వాత అక్కడ కూడా ఓవర్ఫ్లో అయిపోయింది. ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోయింది, ఇక్కడ ఓవర్ఫ్లో అయిపోయింది. మొత్తం ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత మొత్తం బొడిమేర ఏదైతే ఒక వాగుందో ఆ వాగు మొత్తం పొంగి ఫ్లడ్స్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టే ఇక్కడ వెలకలేరు, ఇబ్రహీంపట్నం మధ్యలో కొన్ని పిల్ల కాలువలు, పంట కాలువలు ఉన్నాయి. అవి కూడా మొత్తం నీట మునిగినాయి అని చెప్పుకోవచ్చు. నీట మునిగిన కాకుండా అక్కడ మనం ఎలా చెప్పుకోవచ్చు, కబ్జా గురైన అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అక్కడ బొడిమేర సరౌండింగ్స్లో ఎటువంటి కాలువలు అనేది మనం చూడమని అక్కడ మొత్తం కబ్జాలు, అక్కడ వెంచర్స్ చేయడం కానీ మొత్తం కబ్జాలు అయిపోయినాయి మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఏరియా మొత్తం ఇది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టే ఏ రివర్ అయినా కానీ, కృష్ణా రివర్ ఏదైతే 12 అడుగులు నీటి మట్టం ఉంది, 12 అడుగులు దాటినది కానీ కృష్ణా వాటర్ కూడా వెనక తన్నే పరిస్థితి. వెనక తన్నడం తర్వాత అందుకని అక్కడ ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాలు, ఈ బొడిమేర వాగు లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇబ్రహీంపట్నం అనేది రైట్ సైడ్లో ఉంది. ఇబ్రహీంపట్నం కానీ, ఫెర్రీ కానీ, మూలపాడు కానీ, అటేపు తుమ్మలపాలెం కానీ, గొల్లపొడి కానీ, జూపిడి కానీ, మూలపాడు కానీ, కేతనకొండ కానీ ఈ ఏరియాస్ మొత్తం ఎఫెక్ట్ అయ్యింది ఫ్లడ్స్ వల్ల. ఎందుకు, కృష్ణానది వాటర్ నీటి బాటు కేవలం 12 అడుగులే. 12 అడుగులు కూడా మొత్తం ఫుల్ అయిపోతే మళ్ళీ వాటర్ అనేది వెనక రివర్స్ తన్నిద్ది అనమాట. ఈ రివర్స్ తన్నడం వల్ల మొత్తం ఫ్లో అయిపోయింది అక్కడ. ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ మొత్తం 50% కబ్జా గురైనాయి.
పబ్లిక్ ఉంటున్నారు. 50% మొత్తం మొత్తం ఆ ఫారెస్ట్‌లో ఉంది. ఇక్కడ ఉన్న జంతువులు మొత్తం ఇందులో జనవాసంలో వచ్చేస్తారు కదా సరదాగా. సో, అందుకని మొత్తం వాటర్ అనేది మొత్తం ఓవర్‌ఫ్లో అయిపోయి వెనక్కి కొట్టేసిందనమాట. అదే మెయిన్. ఈవెన్ బొడిమేర వంతెన గూడా, బొడిమేర వాగు గూడా ఇలా ఉంది. ఈ మొత్తం కబ్జాలయిపోయినాయి. ఈ ఏరియా మొత్తం వాటర్ అయినాయి. సో, అటు ఇటు మొత్తం కబ్జాలు వెంచర్స్ గాని, అక్కడ అపార్ట్మెంట్స్ గాని అయి మొత్తం అక్కడికొచ్చినియి. ఆ వాటర్ లేక్ అనేది కొంచెం కబ్జాలు చేసుకుంటూ వస్తున్నారు. సో, అందుకనే వాటర్ అనేది అక్కడ ఓవర్‌ఫ్లో అయితేని ఈవెన్ అక్కడ డ్యామ్స్ వదలడం వల్ల కాదు, అక్కడ ఓవర్‌ఫ్లో ఎక్కువైపోయింది. ఆ ఫ్లోటింగ్ అనేది ఎక్కువైంది. దానివల్ల సింగ్ నగర్ గాని, అజిత్ సింగ్ నగర్ గాని, ఊర్మిళ నగర్ గాని ఆ ఏరియాస్ మొత్తం ఎక్కువ ఎఫెక్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో ఇప్పుడు ఎలాంటి ఏం చేయాలంటే ఛానెల్స్ క్రియేట్ చేయాలి. వాగులు క్రియేట్ చేయాలి. కాలువలు క్రియేట్ చేయాలి. ఎంత ఎక్కువ క్రియేట్ చేస్తే అంత మంచి. ఇంకోటేంటంటే గోడలు కట్టాలి. బలమైన గోడలు కట్టాలి. ఈవెన్ మొన్న కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ కట్టారు. రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత ఓకే. 80% వరకు మనం సేవ్ చేయగలం. 80% ఇంకా ఏదైతే మిగతా 20% ఉందో వాళ్ళందరికేంటంటే వాటర్ అనేది కింద నుంచి గర్భం నుంచి వస్తున్నాయి కింద నుంచి. సో, అది బాగా ఎఫెక్ట్ అయినాయి. అది ఒక 20% వరకు ఎఫెక్ట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వరద పూరిత ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక రిటైనింగ్ వాల్ గాని, లేకపోతే కొన్ని ఛానెల్స్ క్రియేట్ చేయాలి. డైవర్షన్ ఛానెల్స్ క్రియేట్ చేసేయాలి. దానికి డైవర్షన్ అండ్ ఫ్యూచర్‌లో రాకుండా ఉండడానికి డైవర్షన్ ఛానెల్ క్రియేట్ చేస్తే ఇప్పుడు మొత్తం విజయవాడ గాని, చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు గాని వర్షాలు పడినప్పటికీ 1, 2 రోజులు నీళ్ళు అక్కడక్కడ నిల్వలు ఉన్నా గాని వరదలు అనేది ఇంత విధంగా మనం ఇంత విధంగా అసలైతే అక్కడ రావనే చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడేంటంటే ఛానెల్స్ క్రియేట్ చేయాలి. వీలైనంత వరకు ఛానెల్స్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాతేంటంటే వాల్స్ పెద్ద పెద్ద గోడలు కట్టాలి. గోడలు కడితే గాని అయి మొత్తం సాల్వ్ అనే పరిస్థితి మనం చూస్తాం. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.